మాట్లాడుకుంటున్నాయి. దాదాపు అన్ని ఏరియాలు బ్రేక్ ఈవెన్ కి దగ్గర పడుతున్నాయి. నిర్మాత కూడా సేఫ్ అనేది ఇన్సైడ్ వర్గాల టాక్. అయితే అందుకోసం రామ్ చరణ్ కూడా తన వంతు సాయం చేశాడని తెలుస్తోంది. తన పారితోషికంలో కొంత నిర్మాత కోసం వదులుకున్నాడని సన్నిహితులు చెప్తున్నారు. ఈ సినిమా కోసం చరణ్ దాదాపు 120 కోట్లు పారితోషికం అందుకున్నాడు. అయితే అందులో కొంత భాగం సినిమా పూర్తయ్యాక ఇవ్వాల్సి ఉంది. ఆ మొత్తాన్ని చరణ్ వదులుకున్నాడంట. ఆ మేరకు నిర్మాతకు ఉపశమనం దొరికినట్టే. చరణ్ మాత్రమే కాదు, బుచ్చిబాబు కూడా ఇదే చేశారని తెలుస్తోంది. అగ్రిమెంట్ ప్రకారం తనకు రావాల్సిన పారితోషికం మొత్తం తీసుకోలేదని, కొంత మొత్తం వదిలేశాడని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో పెద్దీకి మంచి వసూళ్లే వచ్చాయి. అయితే నార్త్ ఓవర్సీస్ లో ఫలితాలు కనిపించలేదు. నార్త్ లో ఒక్కో సినిమాని పట్టుకుంటారు, ఒక్కో సినిమాని పట్టుకోరు. పెద్ది చూడాల్సిన సినిమా కానీ అనుకున్నంత రేంజ్ లో ఆడలేదు. ఓవర్సీస్ లో పెద్ది సాధించిన వసూళ్లు ఓకే స్టడీ. ఈ సినిమాతో ఓవర్సీస్ లెక్కలు మారబోతున్నాయని నిర్మాత సతీష్ బహిరంగంగానే ఈ సినిమా వసూళ్ల గురించి మాట్లాడారు. నార్త్ లో ఓవర్సీస్ లో అనుకున్న నెంబర్లు వస్తే పెద్ది కమర్షియల్ గా ఇంకా పెద్ద హిట్ కొట్టేది. కానీ అది జరగలేదు. అందుకే హీరో, దర్శకుడు పారితోషికాన్ని తగ్గించుకోవాల్సి వచ్చింది. కాకపోతే చరణ్ నటుడుగా ఓ మెట్టు పైకి ఎదిగారు. మెగాస్టార్ కూడా ఈ విషయంలో హ్యాపీగా ఉన్నారు. చరణ్ లోని నటుడిని పూర్తి స్థాయిలో వీక్షించే అవకాశం దక్కిందన్నది చిరు మాట. ఆ సంతృప్తి ముందే ఈ బాక్సాఫీస్ అంకెలు, పారితోషికాలు చిన్న విషయాలే అని ఆయన అన్నారు.